సో ఇక ఈ భూముల పంచాయతీ అయితే ఇప్పటి గొడవది మనందరికి వచ్చింది. అందుకే భూములకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకైతే దాని సమాచారం అయితే అందజేసే ప్రయత్నం చేస్తున్నా. సో చాలా మంది అసైన్డ్ భూముల గురించి మళ్ళీ అడుగుతారు. అన్న అసైన్డ్ భూముల గురించి మళ్ళీ ఒక వీడియో చేయని. సో వాస్తవానికి అసైన్డ్ భూములకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికైతే మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు, అంతకుముందుకు ఇంకో గందరగోళ పరిస్థితులు, ఈ రకరకాల ఎన్నికలు, రకరకాల పనుల వల్ల కొంత ఇబ్బంది అయింది. భూములకు సంబంధించి ఈ సాదా బైనామాలు ఇవన్నీ అసైన్డ్ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో నోటీసులు జారీ చేయడం ఆ స్టేజ్ లో ఉండే పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకోలేదు. వాటి గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తా. తహసీల్దారులని ఉన్నతాధికారులను కొంత సంప్రదించి కొంత సమాచారం సేకరించిన తర్వాత వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఈలోపు ఈ పిఓబి ల్యాండ్స్ ఏవైతే ప్రాహిబిటెడ్ జాగాలు ఉంటాయో, అంటే నిషేధిత భూములు, అవిట్లని రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు. ఇది ప్రభుత్వ భూములే అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి కొన్ని భూములను నిషేధిస్తుంది కదా. ఆ నిషేధిత భూముల జాబితా తయారు చేయడంలో మళ్ళా కొంత తలకాయ నొప్పి మొదలైంది. గత అధికారులు చేసిన తప్పే వీళ్ళు కూడా చేస్తారేమో. మరి అట్లా చాలా పట్టా భూములను కూడా దాని ఏమంటారు నిషేధిత భూముల జాబితాలు ఎక్కడ చేరుస్తారో అని చెప్పేసి పట్టాదారులు చాలా మంది కూడా భయపడుతున్నారు. దానికి సంబంధించిన వార్త అనేది పిఓబి జాబితా ఎవరి బాధ్యత అయితే ఇవి ప్రొహిబిటెడ్ జాగాలను గుర్తించి రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి గిది రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి ఇవ్వాల్సింది పోయి కొంతమంది తహసీల్దారులు వాళ్ళే రివర్స్ గా సబ్ రిజిస్ట్రార్ కి ఎస్ఆర్ఓకి వీళ్ళే లేఖలు రాస్తున్నారట. చూడు దీని సంగతి చూద్దాం. సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తున్న తహసీల్దారులు వివరాలు ఇచ్చేవారు అడగడం ఏంటని విచిత్రం. నిషేధిత జాబితాపై పట్టాదారులు ఆందోళన, రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్రంలో పిఓబి అంటే నిషేధిత జాబితా రూపకల్పనపై ఆందోళన నెలకొన్నది. అసలు భూములను గుర్తించి తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది అన్న స్పష్టత అనేది కరువైంది. తహసీల్దారు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికైతే గురి చేస్తుంది. భూములను గుర్తించి పిఓబి జాబితా తయారు చేయాల్సిన రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్ వచ్చినప్పుడు లక్షలాది మంది ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా రెవెన్యూ యంత్రాంగం రూపొందిస్తున్న రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో చోటు చేసుకుంటున్నాయి. పరిణామాలు మరింతగా భయపెడుతున్నాయి. 2017లో 2017లో కూడా గిట్ల చేసిరు ఏది పిఓబి జాబితా తయారు చేసినప్పుడు. అప్పుడు ఎట్లాంటి పొరపాట్లు చోటు చేసుకున్నాయో తిరిగి అదే పద్ధతిని అనుసరిస్తూ పిఓబి లిస్టు తయారు చేస్తున్నారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ ఎన్ని లక్షల మంది పట్టా భూములను బ్లాక్ చేస్తారో అన్న ఆందోళన మొదలైంది. ఒక్కసారి 22A కింద భూమి నమోదు చేసిరంటే తొలగించడం అంత ఈజీ కాదు. పట్టాదారుడే తన భూమి పట్టా అని నిరూపించుకోవాలి. దానికి నెలలు, కొన్నిసార్లు ఏళ్ళు కూడా పట్టచ్చు. సడన్ గా మీకు సంబంధం లేకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఉండో లేకనో నీ భూమి, నీ సర్వే నంబరు ఇది నిషేధిత జాబితా అని ఒక్కసారి పడ్డదనుకో, కథం, ఇది నా భూమే సార్